క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఆగమన కాలము 2వ వారంలో ఉన్నాము. ఈనాటి అంశము ఏమిటంటే, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతిని వసగెదను. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనము. ఇక్కడ భారము అంటే శరీర భారము కాదు, ఆధ్యాత్మికము అయినటువంటి భారము. మరి మనమందరము కూడా ఆధ్యాత్మికముగా ఆ యొక్క దేవాది దేవుణ్ణి ప్రార్థిస్తున్నామా, లేదా మన యొక్క పాపము వలన మన యొక్క హృదయాలు మనము భారముతో నిండి ఉన్నామా? మనమందరం కూడా దేవుణ్ణి ప్రార్థించుకోవాలి. ఏ విధంగా మనం ప్రార్థించుకోవాలి అంటే, దేవుడు మనకు ఇచ్చినటువంటి దివ్య సంస్కారాల్లో ఒకటి పాప సంకీర్తనము. ఒక కథోలిక విశ్వాసంలో మాత్రమే ఇది ఉంటుంది. ఏ విధంగా అంటే, మనము ఆధ్యాత్మికముగా మన యొక్క భారాన్ని అంతటిని కూడా మనము ఏ విధంగా తీసివేసుకోవాలంటే, ఒక్క పాప సంకీర్తన ద్వారానే. ఆ యొక్క దేవాది దేవుడు మన అందరి యొక్క పాపములను క్షమించే భాగ్యాన్ని మనమందరం కూడా ఆ యొక్క పాప సంకీర్తనలు మనమందరం కూడా ఆ యొక్క మాటల ద్వారా, మనము చేసినటువంటి పాపాల ద్వారా మనము దేవునికి విన్నవించుకోవాలి. అప్పుడు దేవుడు మన అందరికీ ఉన్నటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక భారాన్ని తీసివేసి మన యొక్క మనసులను తేలికగా చేస్తారు. అదే విధముగా మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 30 వచనములో చూసినట్లయితే, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. మనము భారము చే ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా దేవుడు మన యొక్క పాపాలు క్షమించబడిన తర్వాత దేవుడు మనకిచ్చేటువంటి ఒకే ఒక గొప్ప వరము ఏమిటంటే, ఇదిగో నా కాడి సులువుగా ఉంటుంది, నా బరువు తేలికగా ఉంటుంది. కథోలిక విశ్వాసులు మనమందరము కూడా మనము మంచి యొక్క బాటలో వెళ్ళాలంటే మనము దేవునికి మన యొక్క హృదయాలను అర్పించుకోవాలి, సమర్పించుకోవాలి. దేవుడు మన అందరి కోసం ఆయన యొక్క సిలువలో మన యొక్క పాపాల కోసం మరణించాడు. మరి మనమందరం కూడా మన యొక్క హృదయాలు ఇంకా భారంగా ఉన్నట్లయితే మరి కొద్ది రోజుల్లో మనమందరం కూడా క్రీస్తు జయంతి మహోత్సవాన్ని మనమందరం కూడా జరుపుకోపోచున్నాము. మరి ఆ యొక్క మహోత్సవము రోజున మన యొక్క హృదయాలు సంతోషముగా తేలికగా ఉండాలంటే మనమందరం కూడా ఆధ్యాత్మికముగా భారాన్ని తీసివేసుకొని మనమందరం కూడా మంచి పాప సంకీర్తనము చేసి, తద్వారా ఆ యొక్క క్రీస్తు జయంతి మహోత్సవంలో మనమందరము కూడా పాల్గొనే భాగ్యాన్ని మనకందరికి కూడా ప్రసాదించమని మనమందరము కూడా ప్రార్థించుకుందాం. ఆమేన్.